హాయ్ గాయ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనము ఒక్క పైసా కన్నా 100 టైమ్స్ 1000 టైమ్స్ తక్కువ ఉన్న కాయిన్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ వాటిని ఏ విధంగా బై చేయాలి అండ్ వాటిని ఏ విధంగా హోల్డ్ చేస్తానో ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం గైస్. అండ్ వాటి నుంచి ఏ విధంగా ప్రాఫిట్ కూడా గెయిన్ చేస్తారో కూడా ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ ప్రసాద్ అండ్ వెల్కమ్ టు ప్రసాద్ ఇన్ఫో. అండ్ ఇప్పటివరకు వచ్చేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్ చేయండి గైస్. అండ్ ఆల్రెడీ మన ఛానల్ వచ్చేసి లర్న్ అబౌట్ క్రిప్టో గురించి వచ్చేసి బేసిక్ లెవెల్ అసలు నాలెడ్జ్ లేని వాళ్ళకు బేసిక్ లెవెల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఈ వీడియోస్ని చూసి మీరు నాలెడ్జ్ అని గెయిన్ చేసుకోవచ్చు. కాబట్టి మన ఛానల్ వచ్చేసి ప్లేలిస్ట్లో వచ్చేసి సిరీస్ ఉంటుంది, ఈ సిరీస్ని మీరు వాచ్ చేయండి గైస్. ఓకే, ఇప్పటివరకు మనకు 3 పార్ట్స్ అయ్యాయి అండ్ ఈరోజు వచ్చేసి మనము 4th పార్ట్ అని డిస్కస్ చేస్తున్నాం. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీరు 1 పైసా కన్నా చాలా తక్కువ ఉన్న కాయిన్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తారని డిస్కస్ చేద్దాం గైస్. అండ్ దానికోసం వచ్చేసి గైస్ మీకు కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి గైస్ కాయిన్ గికో కావాలి అండ్ కాయిన్ మార్కెట్ క్యాప్ కావాలి. ఈ యాప్స్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ సైన్ ఇన్ చేసుకోండి. అండ్ అలాగే వచ్చేసి గైస్ మనకు ట్రస్ట్ వాలెట్ కావాల్సి ఉంటుంది గైస్. ఓకే గైస్, అండ్ లేటెస్ట్ ఆఫర్స్ అండ్ అప్డేట్స్ కోసం వచ్చేసి గైస్ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో చాలా ఐటమ్స్ అనేవి పోస్ట్ చేస్తాను కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను గైస్. ఓకే గైస్, అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు వచ్చేసి నేను మీకు ఆల్రెడీ చెప్పాను, 8th మే నాడు వచ్చేసి నేను నియర్లీ ఒక 400 to 500 రూపీస్ వర్త్ ఆఫ్ పిక్ టోకెన్స్ని బై చేశాను. అప్పుడు వచ్చేసి నాకు ఇన్ని టోకెన్స్ వచ్చేసాయి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ వాటిని వచ్చేసి నేను 3-4 డేస్ తర్వాత నేను సెల్ అనేది చేయడం జరిగింది. అది ఏ రోజు సెల్ చేశాను అంటే 11th మే నాడు నేను సెల్ చేశాను. అప్పుడు వచ్చేసి గైస్ నాకు నియర్లీ వచ్చేసి 15,000 వరకు వచ్చాయి. అండ్ ఏ విధంగా వచ్చాయి కూడా ఇప్పుడు మీకు నేను ఎండ్లో చెప్తాను కాబట్టి మీరు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీడియో లెంత్ ఎక్కువన్నా కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, అయితేనే మీకు అర్థమవుతుంది ఏ విధంగా ప్రాఫిట్స్ సెండ్ చేసుకుంటారు అనేసి. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు కాయిన్ మార్కెట్ క్యాప్ యాప్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మన కింద మెనూలో వచ్చేసి 4th వన్ అనేది ఉంది కదా, ఇక్కడ 4th వన్ దగ్గరికి రండి. ఇక్కడ 4th వన్ వచ్చేసి మనకు ఒక డిస్కవర్ సింబల్ ఉంటుంది. ఈ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత గైస్ ఈ లేటెస్ట్ న్యూస్ మీద మీరు చెక్ చేసుకోవచ్చు. మనకు న్యూస్ కూడా అప్డేట్ చేస్తుంటుంది. టాప్ గెయినర్స్ అంటే ఎక్కువ ప్రాఫిట్ ఉన్నాయి చూసుకోవచ్చు. హకుమా మటాటా అనే కాయిన్ వచ్చేసి గైస్ 255% మనకు ఇంక్రీజ్ అయింది. ఎథీరియం మ్యాక్స్ వచ్చేసి 235% అయింది. ఈ విధంగా మనకు సేఫ్ కుకీ వచ్చేసి 134% అనేది ఇంక్రీజ్ అయింది గైస్. ఇవన్నీ వచ్చేసి చూడండి, ఇవి మీకు చెప్పాను కదా, ఇవన్నీ వచ్చేసి ఇందులో ఇవి 1 పైసా కన్నా చాలా తక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు, ఇవన్నీ 1 పైసా కన్నా తక్కువ ఉన్నాయి, చాలా వరకు ఇంక్రీజ్ అయ్యాయి. అండ్ ఇక్కడ వచ్చేసి తెమిస్ వచ్చేసి మ్యాక్సిమం డబుల్ అయిపోయింది గైస్, 120% ఇంక్రీజ్ అయింది. అండ్ ఇవన్నీ కైన్స్ మనకు తెలియవు గైస్. ఓకే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్ చేసే ముందు వచ్చేసి గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మార్కెట్ని చాలా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. చాలా అబ్జర్వ్ చేసిన తర్వాత ఓన్ రీసెర్చ్ తోటే మీరు ఇన్వెస్ట్ చేయండి గైస్. ఎవరు కూడా మీకు ఈ కాయిన్ మీద ఇన్వెస్ట్ చేయండి అనేసి ఎవరు చెప్పరు. ఓకే గైస్, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి స్టాప్ లాసెస్లోకి చూసినట్లయితే ఇది ఒక కాయిన్ వచ్చేసి 100% డౌన్ అయింది. అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు మీరు టాప్ గెయినర్ స్టాప్ లాసెస్ ఉంటుంది. అండ్ ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి మనము ఈ వీడియోలో వచ్చేసి గైస్ మనము రీసెంట్గా యాడ్ అయిన టోకెన్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేసి ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం గైస్. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, ఇది మోచి అనే కాయిన్ ఉంది. నేను వీడియో చేసేటప్పుడు ఇప్పుడే 1 అవర్ బ్యాకే మనకు వచ్చేసి కాయిన్ అనేది లిస్ట్ అయింది. అప్పుడు వచ్చేసి నియర్లీ 60% వరకు ఇంక్రీజ్ అయిపోయింది గైస్. ఓకే, అండ్ ఇట్లాంటి కాయిన్స్ గైస్ మీరు ఒకసారి ఇన్వెస్ట్ చేసే ముందు ఇందులో రిస్క్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్వెస్ట్ చేసే ముందు కొన్ని తెలుసుకోవాలి గైస్. ఓకే, అవి ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను గైస్. ఏదైనా కాయిన్ మీద కాయిన్స్ వచ్చేసి మీరు హెవీగా అమౌంట్ ఇన్వెస్ట్ చేయకూడదు, చాలా తక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. చాలా తక్కువ ఇన్వెస్ట్ చేస్తేనే మీరు నియర్లీ 100 నుంచి నియర్లీ 200 నుంచి మనకు 300 ఆర్ లాస్ట్ అంటే 500 కన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేయకండి గైస్, ఏ కాయిన్ మీద కూడా అయినా. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి గైస్ మీరు ఆ కాయిన్ ఇన్వెస్ట్ చేసే ముందు చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఆ కాయిన్ వాల్యూ ఏంటి, కాయిన్ మార్కెట్ క్యాప్ ఏంటి, అసలు మార్కెట్ క్యాప్ ఎంత, 24 అవర్స్లో హైయెస్ట్ ఎంత, 24 అవర్స్లో లోయెస్ట్ ఎంత అనేసి మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఒక కాయిన్ బై చేశారంటే అది ఇన్స్టెంట్గా పెరగకపోవచ్చు గైస్. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ హోల్డింగ్ అని పెట్టుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర మనీ ఉన్నట్లయితే మీ పర్సనల్ మనీ తీసుకొచ్చేసి ఇందులో ఎట్టి పరిస్థితులలో పెట్టకూడదు క్రిప్టోలో వచ్చేసి. ఎందుకంటే మీరు లాస్ట్ అయితే మీరు చాలా ఇబ్బందులలో పడతారు. కాబట్టి మీ దగ్గర ఉన్న మనీ ఎక్స్ట్రా మనీ ఉంటేనే దీంట్లో వచ్చేసి మీరు ఇన్వెస్ట్ చేయండి గైస్. మీ దగ్గర మీ ఎక్స్ట్రా మనీ ఉంటేనే మీ యొక్క పర్సనల్ మనీ తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి గైస్ ప్రైస్ మీకు ఎప్పుడైనా ఇప్పుడు వచ్చేసి చూసినట్లయితే మనకు మార్కెట్ అనేది లాస్ట్ 1 వీక్ నుంచి వచ్చేసి చాలా డౌన్ అవుతుంది. ఇలాంటి టైంలో మీరు హై టైంలో ఇన్వెస్ట్ చేసినప్పుడు గైస్
మార్కెట్ ఇట్లా డౌన్ అవుతున్నప్పుడు మీరు భయపడకండి కొద్దిగా. ఆ, ఒకవేళ బాగా డౌన్ అయిపోతుందంటే అప్పుడు సెల్ చేసేసుకోండి, లేదంటే నార్మల్గా డౌన్ అయ్యి మళ్ళీ అప్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. అలాంటప్పుడు వచ్చేసి గైస్ మీరు ఏం చేయండి అంటే మీరు హోల్డ్ చేయండి. కాయిన్ ప్రైస్ పడిపోతుంది కదా అనేసి మీరు సెల్ చేసేసారు అనుకోండి గైస్, అది మళ్ళీ కాయిన్ ప్రైస్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. చిన్న చిన్న కాయిన్స్ గైస్ నేను అన్ని చెప్పేటి. అండ్ అలాంటప్పుడు వచ్చేసి గైస్ మీరు మళ్ళీ లాస్ అవుతారు కాబట్టి చాలా తక్కువ అమౌంట్ పెట్టుకోండి. ఒకవేళ లాస్ అయినా కానీ ఏం పర్లేదు అలాంటప్పుడు మాత్రం మీరు చేయండి. అంతేగాని వేలల్లో లక్షలలో అసలు 80% పెట్టుకోకండి. అండ్ చాలా తక్కువ అమౌంట్ తోటి గైస్ మీరు ఎన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి గైస్, ఏదైనా ఒకే కాయిన్ మీద మీరు హెవీగా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఒక కాయిన్ మీద వచ్చేసి నియర్లీ 200 నుంచి 500 మధ్యలో పెట్టుకోండి. అండ్ మల్టిపుల్ కాయిన్స్ మీద పెట్టండి గైస్, ఎందుకంటే మనకు ఇప్పుడు మార్కెట్ ఏదో ఒక కాయిన్ గైస్ మీరు ఒక 10 కాయిన్స్ రీసెర్చ్ చేశారు, 10 కాయిన్స్ మీద ఒక 200 పెట్టుకుంటూ పోయారు, ఒక 2000 వరకు ఇన్వెస్ట్ చేశారు అనుకోండి గైస్, మనకు అన్నీ ఒకేసారి డౌన్ అవ్వవు గైస్, అన్నీ ఒకేసారి ఇంక్రీజ్ అవ్వవు. ఓకే, పంప్ అంటే ఇంక్రీజ్ అవ్వడం, డంప్ అంటే దిగడం గైస్. ఓకే, అండ్ మనకు అన్నీ ఒకేసారి పంప్ అవ్వవు గైస్. కాబట్టి ఏదైనా ఒక కాయిన్ మీకు పంప్ అయినా కానీ గైస్ మీరు పెట్టిన 500 గైస్ మీకు 5000 అవ్వచ్చు, 10,000 కూడా అవ్వచ్చు గైస్. కాబట్టి ఈ మిగతా 9 కాయిన్స్లలో మీకు వచ్చింది ప్రాఫిట్, లేదంటే లైట్ తీసేసుకోండి. ఎందుకంటే ఒక కాయిన్ మనకు చాలా వరకు సేవ్ చేస్తుంది. కాబట్టి మీరు ఒకే కాయిన్లో వచ్చేసి మీరు ఒక 2000 ఒకే కాయిన్లో పెట్టారనుకోండి గైస్, మనకు అది 100% లాస్ అయింది అనుకోండి, మేము అమౌంట్ మొత్తం లాస్ అవుతాయి. అండ్ 100% లాస్ అవుతాయి అంటే 100% లాస్ అవుతాయి గైస్. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి చూడండి మనకు 98% ఒక కాయిన్ దీని మీద ఒక 500 పెట్టిన వాళ్ళు 500కి ఇప్పుడు 98% లాస్ అయిందంటే గైస్ ఏమున్నట్టు ఒక 3-4 రూపీస్ ఉన్నట్టు ఈ విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఒకే కాయిన్ మీద హెవీగా ఇన్వెస్ట్మెంట్ చేయకండి. అండ్ మీకు వచ్చేసి మీ ఒక ట్రస్ట్ వాలెట్లో వచ్చేసి గైస్ బిఎన్బి అనేది ఉండాల్సి ఉంటుంది. అండ్ ఈ బిఎన్బి కూడా ఏ విధంగా బై చేసి తీసుకొచ్చుకుంటారనేసి కూడా నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో కూడా చెప్పాను. బైనాన్స్లో వచ్చేసి మనకు 0.02 ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి మనకు ఇంత అమౌంట్ ఉందనేసి మీరు ఏం వరి అవ్వకండి. ఎందుకంటే ఇది వచ్చేసి మనకు డబ్ల్యూ ఒకటి వచ్చేసి మనకు బగ్ వచ్చింది. అండ్ ఇది ఒకటి వచ్చేసి ఫ్రీ కాయిన్ వచ్చేసి గైస్ మనకు నా వాలెట్లో వచ్చేసి ఇది TRC10 బేస్డ్. మనకి ఇంతకుముందు వచ్చేసి మనకు BSC మీద ఉండే, అది వచ్చేసి ఇప్పుడు TRCది ఉంది. కాబట్టి ఇది కూడా అంత ఒరిజినల్ ఏం అమౌంట్ కాదు, నియర్లీ వచ్చేసి నా దగ్గర ఒక 300 to 400 రూపీస్ మాత్రమే ఉన్నాయి గైస్. ఓకే, మన బైనాన్స్లో వచ్చేసి చెక్ చేసుకోవచ్చు. మీ దగ్గర వచ్చేసి ఎంతో కొంత బిఎన్ మీద ఉండాల్సి ఉంటుంది గైస్, ఎందుకంటే ఏమైనా ఎయిర్ డ్రాప్స్ వచ్చినప్పుడు మీరు వాటిలలో బై చేయడానికి. అండ్ నెక్స్ట్ థింగ్ గైస్ ఇంకోటి వచ్చేసి కూడా నేను చెప్దాం అనుకుంటున్నాను. ఓకే గైస్, అండ్ ఇక్కడ వచ్చేసి నేను కొన్ని మీకు చెప్దాం అనుకుంటున్నాను గైస్. నేను మీకు ఇలా కొన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటాను కదా ఎయిర్ డ్రాప్స్కి సంబంధించినవి. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు చూసుకోవచ్చు కొన్నిటిని. అండ్ ఇలా ఉన్నాయి, ఇది ఆల్రెడీ మనకు ఓపెన్ అవ్వట్లేదు, 0.2 BNB ఇస్తా అన్నది. ఇలాంటి గైస్ మీరు ఖచ్చితంగా నేను రికమెండ్ చేశాను కదా, లింక్ పే చేశాను కదా అనేసి మీరు బై చేసిన అవసరం లేదు. ఖాళీ నెట్వర్క్ ఫీనే మేము పే చేసేది అనేసి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చేయండి, లేకపోతే లేదు గైస్. అంతేగాని ఎవరి ఫోర్స్ అనేది లేదు ఇక్కడ. ఓకే, ఈ విధంగా గైస్ మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను కాయిన్ మార్కెట్ క్యాపే కాదు, కాయిన్ గీకో కూడా చెక్ చేసుకోండి. ఓకే గైస్, అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి మనకు కాయిన్ గీకోలో వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు టాప్ 100 ఉంది కదా గైస్. ఇక్కడ వచ్చేసి మీరు రీసెంట్లీ యాడెడ్ అని చెక్ చేయండి. రీసెంట్లీ యాడెడ్ అని చెక్ చేసుకుంటే మనకు ఇక్కడ వస్తాయి. అండ్ ఈ విధంగా ప్రజెంట్ వచ్చేసి అన్నీ మనకు లాస్లో ఉన్నాయి గైస్. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి మనకు 1 పైసా కన్నా చాలా తక్కువ ఉన్న వాటికే మాత్రం మనం బై చేయడానికి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఎక్కువ ఉన్న ఎట్లే మనకు చాలా తక్కువ కాయిన్స్ వస్తాయి. ఎందుకంటే మనకి అవి ఇంక్రీజ్ అయినా కానీ మనకు 100% 200% ఇంక్రీజ్ అయినా కానీ గైస్ మనకు చాలా ఎక్కువ కాయిన్స్ వస్తాయి. కాబట్టి ఎక్కువ హ్యూజ్ అమౌంట్ అనేది వస్తుంది గైస్ ప్రాఫిట్. ఓకే, మిగతా కాయిన్స్ అయితే గైస్ మనకు ఒక TRX తీసుకోండి, అది మనకు డబల్ కావాలంటే మనం 5-6 రూపీస్ పెడితే 12 రూపీస్ అయ్యే వరకు కానీ మనకు హెవీగా అమౌంట్ రాదు గైస్. మనం హెవీగా అమౌంట్ పెట్టలేము. అదే మీరు పైసలలో పెట్టాను గైస్ మనకు ల్యాక్స్ ఆఫ్ క్రోడ్స్లలో వచ్చేసి మనకు కాయిన్స్ వస్తాయి. కాబట్టి అవి ఆటోమేటిక్గా మనకు అమౌంట్ అనేది ప్రాఫిట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది గైస్. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఇన్వెస్ట్ చేసే ముందు మీరు ఓన్ రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది, ఎవరు కూడా చెప్పరు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి చూడండి మన ఈ వీడియో చెప్తున్నంత సేపట్లోనే గైస్ మనకి ఇక్కడ వచ్చేసి ఈ మోచి కాయిన్ వచ్చేసి ఎంత ఉండే మనకు నియర్లీ వచ్చేసి గైస్ 59-60%, ఇప్పుడు వచ్చేసి నియర్లీ 74%. అంటే మనం వీడియో మాట్లాడినంత సేపట్లోనే 14% పెరిగిపోయింది. పెరుగుతుందనే కాదు గైస్, తగ్గొచ్చు కూడా.
అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి స్పేస్ నేను చూసినప్పుడు ఈ వీడియో చేయకన్నా ముందు వచ్చినప్పుడు నియర్లీ 50% ప్రాఫిట్లో ఉండే గైస్. అండ్ తర్వాత వచ్చేసి లాస్ అయింది. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ 2% ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు వచ్చేసి చూడండి గైస్, ప్రతిదీ కాయిన్ వచ్చేసి మనము ఇన్వెస్ట్ చేసే ముందు ఏ విధంగా తెలుసుకోవాలంటే గైస్, మీకు ఇక్కడ మోచి ఉంది, స్పేస్ ఉంది, సేఫ్ స్పేస్ ఉంది. ఇవి రెండింటిని మీకు ఎగ్జాంపుల్లో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి చూడండి, మనము ఈ సేఫ్ స్పేస్ మీద క్లిక్ చేసినట్లయితే గైస్, మనకు ఇక్కడ వచ్చేసి మీరు మార్కెట్ని చెక్ చేయాలనుకుంటే గైస్, మనకి ఇవన్నీ రీసెంట్లీ యాడ్ అయింది కాబట్టి మీరు లాస్ట్ 24 అవర్స్లలో మార్కెట్ ఏ విధంగా డౌన్ అప్ అవుతుందనేసి చార్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్ టైమ్ క్లిక్ చేసినట్లయితే ఆల్ టైమ్ది మనకు రీసెంట్గానే యాడ్ అయింది గైస్. అండ్ ఒకసారి కిందికి వచ్చేసినట్లయితే గైస్, మనకి ఇది బైనాన్స్ చైన్ మీద ఉంది. ఓకే గైస్, ఫస్ట్ థింగ్ ఒకటి మీరు తెలుసుకోండి ఏంటంటే, మనకు స్వాపింగ్ ఏ విధంగా చేస్తారో అనేసి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో అనేది మీకు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. అండ్ పిక్ టోకెన్ ఏ విధంగా స్వాప్ చేయాలనేసి చెప్పాను ఆ వీడియోలో. ఆ వీడియో చూసి చేయండి. పిక్ టోకెన్ కాదు, మీకు ఏదైనా కాయింది సపోజ్ ఇదే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు సేఫ్ స్పేస్ ద్వారా వచ్చేసి మనకు దీని కాంటాక్ట్ అడ్రస్ ఉంది ఇక్కడ. ఈ కాంటాక్ట్ అడ్రస్ని మీరు కాపీ చేసుకోవచ్చు. సింపుల్గా ఏం లేదు గైస్, ఈ విధంగా కాపీ అంటే మనకు కాపీ అయిపోతుంది. బిఫోర్ దట్ గైస్, ఇక్కడ వచ్చేసి చూడండి, మీరు ప్రతిదానికి బైనాన్స్ స్మార్ట్ చైన్ ఎందుకు అంటున్నా అంటే గైస్, మిగతా మనకి ఎథీరియంది అయితే గ్యాస్ ఫీజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, మనకు బైనాన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ మనకి వచ్చేసి గైస్, మనకు ప్యాన్కేక్ స్వాప్లో మ్యాక్సిమం లిస్ట్ అయి ఉంటాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి మీరు ఇక్కడ వచ్చేసి మార్కెట్ చెక్ చేసినట్లయితే గైస్, మార్కెట్ క్యాప్ వచ్చేసి ఈ నథింగ్ ఉంది. అండ్ 24 వాల్యూమ్ వచ్చేసి మనకి ఇంత ఉంది. అండ్ మ్యాక్సిమం సప్లై వచ్చేసి ఇంత ఉంది గైస్. అండ్ టోటల్ సప్లై వచ్చేసి ఇంత ఉంది. అండ్ కాయిన్ మార్కెట్ క్యాప్లో వచ్చేసి గైస్ ర్యాంక్ అనేది ఇంత ఉంది, మీరు చెక్ చేసుకోండి. అండ్ గైస్, మార్కెట్ క్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది గైస్. ఇది రీసెంట్గా యాడ్ అయిన టోకెన్ కాబట్టి మనకు మార్కెట్ క్యాప్ లేదు. ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి మనం మార్కెట్స్లోకి వెళ్ళినట్లయితే గైస్, మనకు ఈ ఎక్స్చేంజ్లో మనకు లిస్ట్ అయిందో చూపిస్తుంది. మనకు ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి మనకు ప్యాన్కేక్ యాప్లో అనేది మనము ఈ కాయిన్ అనేది బై చేసుకోవచ్చు గైస్. అండ్ 24 అవర్స్లో ఎంత అయిందో కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు ప్రైస్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి గైస్, మీరు ఇక్కడ వచ్చేసి వెబ్సైట్ ఉంది, ఈ వెబ్సైట్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీరు ఓన్గా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది గైస్. ఓన్గా రీసెర్చ్ చేసి మీరు చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్, మోచి ఉంది కదా, ఇప్పుడు 84% అనేది ఇంక్రీజ్ అయిపోయింది గైస్. మనకు ఇది వచ్చేసి ఏ విధంగా బై చేస్తారనేసి మీకు చూపిస్తాను సింపుల్గా గైస్. ఇది వచ్చేసి నేను నా ఓన్ రిస్క్ మీద నేను పెడుతున్నాను. అండ్ ఇది అడ్రస్ నేను కాపీ చేసుకుంటున్నాను. ఏ విధంగా బై చేస్తారనేసి నేను చెప్తాను. అండ్ గైస్, ఇక్కడ వచ్చేసి చూడండి, లోయెస్ట్ వచ్చేసి గైస్ మనకు 40 ఉంది, హైయెస్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకు 74 రన్ అవుతుంది. ఇక్కడ 0 తర్వాత ఎన్ని గానం పాయింట్స్ ఉన్నాయో చూడండి గైస్, 0.60 ఉన్నాయి గైస్. 6 zeros తర్వాత 74 ఉంది గైస్. ఈ కాయిన్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది ప్రజెంట్. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఏ విధంగా బై చేయాలో చెప్తాను. సింపుల్గా ట్రస్ట్ వ్యాలెట్లోకి వెళ్ళండి. ట్రస్ట్ వ్యాలెట్లోకి వెళ్ళేసి డియాప్స్లోకి వెళ్ళండి. డియాప్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు పాపులర్ దగ్గరికి వెళ్ళినట్లయితే ప్యాన్కేక్ స్వాప్ అనేది ఉంటుంది. అండ్ గైస్, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ మీకు BSC కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి మనము సెలెక్ట్ ఏ కరెన్సీ దగ్గర వచ్చేసి గైస్, మనము ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మీరు ఈ అడ్రస్ని పేస్ట్ చేయండి. ఈ అడ్రస్ని పేస్ట్ చేయగానే గైస్, మనకు వచ్చేసి ఈ మోచే అనేది వచ్చింది కదా, అండ్ దీన్ని యాడ్ చేయండి గైస్. దీని మీద క్లిక్ చేయగానే గైస్, మనకి ఇక్కడ మోచే అనేది వచ్చేసింది గైస్. ఇక్కడ వచ్చేసి మన దగ్గర ఎంత ఉంది, నా దగ్గర 0.003 ఉంది గైస్. నేను 002 అనేది పే చేస్తున్నాను. మనకు ఎన్ని వస్తున్నాయి గైస్, ఇక్కడ వచ్చేసి ఇన్నిగా మోచీ టోకెన్స్ అనేవి వస్తున్నాయి. అండ్ వీటిని సింపుల్గా స్వాప్ అని క్లిక్ చేస్తాను గైస్. కన్ఫర్మ్ స్వాప్ మీద క్లిక్ చేసినట్లయితే గైస్, మనకు ఇక్కడ వచ్చేసి మనకు ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే మనకు టోలరెన్స్ స్లిప్పేజ్ అనేది చాలా తక్కువ వస్తుంది, 1% ఉంది. నేను దీన్ని వచ్చేసి నియర్లీ ఒక 7% అని పెడతాను. ఇక్కడ వచ్చి స్వాప్ అని ట్రై చేద్దాం. ఈ టైంలో మనకు ప్రైస్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది గైస్. ఇక 7% కూడా కావట్లేదు, 9% కూడా కావట్లేదు. మీరు మ్యాక్సిమం వచ్చేసి 6 to 20% వరకు చెక్ చేయండి గైస్ మనకు. అండ్ ఇక్కడ ప్రైస్ అనేది అప్డేట్ అయింది, నేను చెప్పాను కదా ఇంతకుముందు. ఇక్కడ కూడా కావట్లేదు. అండ్ మనకు వచ్చేసి నియర్లీ ఒకసారి 9 మీద చెక్ చేద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి చెక్ చేసుకోవచ్చు మీరు. అండ్ ఇది ఈ సింబల్ ఉంది గైస్ మనకు, ఇది మనం టోలరెన్స్ ఫీ అనేది మనం చేంజ్ చేయడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి 9% మీద చెక్ చేద్దాము, కావట్లేదు. అండ్ ఒకసారి 15% పెడదాము. ఓకే గైస్, 15% పెట్టినట్లయితే గైస్ ఇక్కడ వచ్చేసి చూడండి,
అండ్ నెట్వర్క్ ఫీ వచ్చేసి గైస్ మనకు 102 రూపీస్ చూపిస్తుంది. అండ్ మ్యాక్సిమం టోటల్ వచ్చేసి గైస్ మనము 155 రూపీస్. అంటే మనం నెట్వర్క్ ఫీనే గైస్ మనం ఎంత పే చేస్తున్నాము 102. యాక్చువల్ అమౌంట్ మనం బై చేసేది 53 రూపీస్కి మనం బై చేస్తున్నాం గైస్. సింపుల్గా నా దగ్గర ఫండ్స్ లేవు కాబట్టి ఇంత చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఇంకో కొద్దిగా తక్కువ చేస్తాను. ఓకే గైస్, ఇప్పుడు స్వాప్ అని కంప్లీట్ చేద్దాము. ఫీ అనేది ఎక్కువ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి చూడండి గైస్, ఇప్పుడైనా నా దగ్గర అంత అమౌంట్ లేదు. ఓకే గైస్, అండ్ ఇక్కడ వచ్చేసి మీరు ఈ విధంగా స్వాప్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ సింపుల్ వచ్చేసి మీరు స్వాప్ మీద ఇప్పుడు వచ్చేసి మీరు అమౌంట్ పే చేసేసారు అనుకోండి గైస్, మనకు ఇక్కడ వచ్చేసి చెక్ చేసుకోవచ్చు మీరు, మనకి ఈ కాయిన్ అనేది యాడ్ అయిపోతుంది గైస్. అండ్ దీనికి సంబంధించిన కాంటాక్ట్ అడ్రస్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బై చేసే ముందు ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసి చూడండి మనకు దీన్ని. ఓకే గైస్, దీనికి సంబంధించిన కాంటాక్ట్ అడ్రస్ ఉంటుంది కదా, కాంటాక్ట్ అడ్రస్ని సింపుల్గా మీరు ట్రస్ట్ వ్యాలెట్లోకి వెళ్ళండి. ట్రస్ట్ వ్యాలెట్లోకి వెళ్ళేసి అండ్ మనం ఇక్కడ త్రీ లైన్స్ మీద క్లిక్ చేసేసి ఈ కాంటాక్ట్ అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేయండి గైస్. మనకు ప్యాన్కేక్ స్వాప్లో ఉన్నట్లయితే గైస్ ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. మోచి వచ్చేసి చెక్ చేసుకోండి, ఈ విధంగా ఆన్ చేసేసుకోండి గైస్. ఈ విధంగా ఉంటుంది మనకు 0.6078 ఉంది గైస్. అండ్ ఇప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ వచ్చేసి చూసుకోండి ఎంత % ఇంక్రీజ్ అవుతుంది అనేసి. ఓకే, మీరు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు ఎంత % ఇంక్రీజ్ అవుతుంది అనేసి చెక్ చేసుకోవచ్చు గైస్. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, నేను కొన్ని కాయిన్స్ని ఆల్రెడీ ఇంతకుముందు బై చేసి పెట్టుకున్నాను. లిటిల్ ర్యాబిట్ ఇన్నిగానం కాయిన్స్ అనేటివి బై చేసుకున్నాను గైస్. మనకి ఇవి ఇంకా కొన్ని ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవ్వాల్సి ఉన్నాయి గైస్. ఈ విధంగా మీరు మార్కెట్ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి. ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ రిస్క్తో చేయండి గైస్. ఓకే గైస్, అండ్ ఇప్పుడు చూడండి మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనకు స్పేస్ అనే 2% నుంచి 20%కి ఈ విధంగా ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. సూపర్ పెండా కూడా మనకు లాస్ట్లో ఉండే అది కాస్త మనకు ప్రాఫిట్లోకి వచ్చింది గైస్. ఈ విధంగా మీరు బై చేసుకోవచ్చు గైస్. అండ్ మీరు కాయిన్ మార్కెట్ క్యాప్ కాయిన్ గీక్ అనేది చాలా చెక్ చేయండి గైస్. ఇన్వెస్ట్ చేసే ముందు వచ్చేసి చాలా ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయకుండా ఒక 5 to 6 కాయిన్స్ని సెలెక్ట్ చేసుకొని మీరు చేయండి గైస్. ఇప్పుడు ఈ కాయిన్స్ ప్రాఫిట్లో ఉన్నాయి, రేపటి లాస్లో కూడా ఉండొచ్చు. మీరు ఎక్కువ భయపడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ లాస్ అయితే చాలా తక్కువ అమౌంట్ లాస్ అయ్యామనేసుకొని వదిలేసుకోండి గైస్. ఒకసారి ఇన్వెస్ట్ చేసే ముందు వచ్చేసి మీరు ఇంత అమౌంట్ నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఒక 200 300 లాస్ అయిపోయినా కానీ నాకు పెద్ద ఫరక్ పడదు అనుకున్నట్లయితే మీరు ఇన్వెస్ట్ చేయండి. మీరు ఒకవేళ ఖచ్చితంగా ఇంత రావాలి ప్రాఫిట్ అనేసి మటుకు అలా పెట్టుకోకండి గైస్. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఎగ్జాంపుల్గా నాదే చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, పిక్ టోకెన్ నేను వచ్చేసి నియర్లీ వచ్చేసి గైస్ ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను 1000 రూపీస్ పెట్టాను గైస్. ఇన్ని కాయిన్స్కి నేను 1000 రూపీస్ పెట్టాను గైస్. నాకు ఇప్పుడు వచ్చేసి 250 రూపీస్ అని చూపిస్తుంది. అలా మీరైనా సరే గైస్ ఆ విధంగా మీరు లాస్ వస్తుంది కదా అని సెల్ చేసుకొని ఉండకూడదు. కానివ్వండి, నేనైతే ఎలా తీసుకున్నా అంటే 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను. ఓకే, చాలా లాంగ్ టర్మ్ హోల్డింగ్, ఎన్ని సంవత్సరాలకన్నా పెరగని. మీరు 2016-17లో తీసుకున్నట్లయితే గైస్ డాగీ కాయిన్ మనకు 20-30 పైసా ఉండే గైస్. ఆ టైంలో వచ్చేసి ఇప్పుడు మనకు 30 రూపీస్ మోర్ దెన్ 30 రూపీస్ వరకు ఇంక్రీజ్ అయిపోయింది గైస్. ఈ విధంగా ఉంటుంది. ఏకైనా ఎప్పుడైనా మనకు పంపవచ్చు, ఎలాగైనా పంపవచ్చు గైస్. మనకు ఇప్పుడు కాకపోతే ఇంకొక 3-4 ఇయర్స్ తర్వాత అయినా మనకు ఇంక్రీజ్ అవ్వచ్చు. అది మన పర్సనల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయలేదు కాబట్టి ఇంత మనం డేర్గా ఉండొచ్చు గైస్. మీరు పర్సనల్ అమౌంట్ ఇందులో ఇన్వెస్ట్ చేసి మనకు 50% ఒక 100% 1 or 2 డేస్లో వచ్చేస్తుంది అనుకోవద్దు. మీరు ఇంకా లాస్ అవుతారు గైస్. ఈ విధంగా అస్సలు లాస్ అవ్వకూడదు. ఓకే గైస్, అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, నేను లాస్ట్లో చెప్తా అన్నాను కదా ఏ విధంగా నాకు ఇంత ప్రాఫిట్ వచ్చింది అనేసి గైస్. ఇక్కడ వచ్చేసి చూడండి, నాకు మీరు ప్రైస్ అబ్జర్వ్ చేసినట్లయితే గైస్, ఫస్ట్ థింగ్ ఇక్కడ వచ్చేసి 0.40 ఉన్నాయి గైస్, 334 ఉంది. అంటే ఆల్రెడీ ఇది వచ్చేసి నేను బై చేసింది గైస్ వచ్చేసి 9th May ఉంది. 8th May నాడు నేను వచ్చేసి ఇంతకన్నా తక్కువ ప్రైస్లో వచ్చేసి నేను బై చేశాను. అప్పుడు వచ్చేసి నేను స్క్రీన్ షాట్ తీయలేదు. అప్పుడు వచ్చేసి నేను నియర్లీ ఒక 400 to 500 మధ్యలో బై చేశాను అనుకోండి. 400 రూపీస్ వర్త్ ఆఫ్ పిక్ టోకెన్స్ పెట్టాను. మనకు నెట్వర్క్ ఫీ అనేది ఒక నియర్లీ ఒక 60-70 రూపీస్ వరకు పడింది, 500 అనుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, నెక్స్ట్ డే వచ్చేసి మనకు ఎంత ప్రాఫిట్ చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి 576 ప్రాఫిట్ చూపిస్తుంది లాస్ట్ 24 అవర్స్లో. ఓకే గైస్, ఇది 9th May నాడు. ఓకే గైస్, అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి 10th May నాడు వచ్చేసి చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి 0.000138 ఉంది గైస్. ఓకే, అండ్ 9th May నాడు 10th May నాడుకి ఎంత ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది
357% ఇంక్రీజ్ అయింది గైస్ నేను స్క్రీన్ షాట్ చేసే టైంకి. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి మీరు ప్రైస్ 0.40334 ఉంది. అండ్ 10th మినిట్ వచ్చేసి గైస్ మనకు 0.000 ఉంది గైస్, 13892 ఉంది గైస్. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి నెక్స్ట్ ఇక్కడ 11th మినిట్ వచ్చేసి చూడండి నేను సెల్ చేసేసాను. 11th మినిట్ వచ్చేసి నియర్లీ 0.30,111 ఉంది గైస్. ఎక్కడో 300 ఉన్న కాయిన్ లాస్ట్ 3 days పట్టుకొని లాస్ట్ 3 daysలో 300 దగ్గర ఉన్నదా నేను 30,000 దగ్గర అమ్మాను గైస్. అంటే నియర్లీ గైస్ నాకు మోర్ దెన్ చాలా ప్రాఫిట్ వచ్చింది గైస్. నేను 400 పెడితే నాకు 15,000 వచ్చింది గైస్. అండ్ వీటిని వచ్చేసి నేను పిక్ టోకెన్స్ని మన ట్రస్ట్ వాలెట్లో నుంచి సెల్ చేద్దామని ట్రై చేశాను. అండ్ అప్పుడు వచ్చేసి కాలేదు. కాకపోతే నేను అప్పుడు ఏం చేశానంటే నెక్స్ట్ వచ్చేసి నేను గేట్ ఐవోలో మనకు పిక్ టోకెన్ అనేది లిస్ట్ అయి ఉండడం వల్ల నేను అందులో సెల్ చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మీరు ట్రస్ట్ వాలెట్లో ఏ విధంగా సెల్ చేస్తారని కూడా చూపిస్తాను గైస్. సింపుల్గా డియాప్స్లోకి వెళ్ళి మీరు ప్యాన్కేక్స్ యాప్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత గైస్ ఇప్పుడు మీ దగ్గర మోచే ఉన్నాయనుకోండి, సింపుల్గా వచ్చేసి ఇక్కడ వచ్చేసి మోచే ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఏదైతే మన దగ్గర ఉన్న కాయిన్స్ని దేంట్లో కన్వర్ట్ చేయాలనుకుంటామో అది పైన ఉండాలి గైస్. సింపుల్గా ఇక్కడ వచ్చేసి ఒక యారో ఉంది కదా, ఈ యారోని టచ్ చేసినట్లయితే మోచే పైకి వెళ్తుంది, ఈ విధంగా వస్తుంది. మన దగ్గర BNB ఉన్నాయి కాబట్టి మోచేలోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం, స్వాప్ చేయాలనుకుంటున్నాం. అదే గైస్ మన దగ్గర ఓకే ఈ యారో బటన్ క్లిక్ చేయగానే ఏమవుతుందంటే మనకు మోచి అనేది పైకి వచ్చేస్తుంది, BNB అనేది కిందికి వస్తుంది. మన దగ్గర ఉన్న మోచి కాయిన్స్ని BNBలో కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మోచి దగ్గర వచ్చేసి గైస్ నా దగ్గర లిటిల్ ర్యాబిట్ ఉంది. అండ్ లిటిల్ ర్యాబిట్ని ఇక్కడ వచ్చేసి మ్యాక్స్ అంతా కొట్టేసే గైస్ మనకు ఎంత వస్తుంది, 0.02 వస్తుంది గైస్. ఓకే, మనకు ఇది అప్రూవ్ లిటిల్ ర్యాబిట్ కంప్లీట్ చేసేసిన తర్వాత స్వాప్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసి చూడండి గైస్ ఇది వచ్చేసి నేను BNB కాకుండా ఇక్కడ USDT అని పెడతాను. మనకు 8.86 USDT అనేది వస్తుంది గైస్. నియర్లీ నేను చాలా తక్కువ పెట్టాను, నియర్లీ ఒక 100 రూపీస్ కూడా పెట్టలేదు అనుకుంటాను. చాలా ఎక్కువ అమౌంట్ వస్తుంది గైస్. ఈ విధంగా ఉంటుంది, మీరు చాలా తక్కువ కాయిన్స్ని మీరు చాలా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది గైస్. ఎవరు చెప్పు నేనే కన్నా కాదు, ఎవరు కూడా చెప్పలేరు గైస్ ఇది ఇంత ఇంక్రీజ్ అవుతుందని. కాబట్టి మీరు 1-2 సార్లు ఇన్వెస్ట్ చేసే ముందు ఫస్ట్ థింగ్ లాస్ అవుతాం అనుకొని ఇన్వెస్ట్ చేయండి, ప్రాఫిట్స్ వస్తాయి గైస్. ప్రాఫిట్స్ అనుకుంటే ఇన్వెస్ట్ చేశారనుకోండి గైస్ లాసే వస్తుంది. అది ఇక మన దరిద్రం అనుకోవాలి, ఇక అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే గైస్, అండ్ ఈ వీడియోకి ఇంత గైస్. ఈ వీడియోకు సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నన్ను టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి గైస్. మీకు ఇన్స్టెంట్గా రిప్లై కావాలంటే గైస్ మీరు నన్ను టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మ్యాక్సిమం గైస్ నేను మీకు ఇన్స్టెంట్ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను టెలిగ్రామ్లో వచ్చేసి. మేబీ నా యొక్క పర్సనల్ వర్క్స్ వల్ల నేను నాకు కుదరకపోతే మినిమం వచ్చేసి 1 hour గైస్, మ్యాక్సిమం వచ్చేసి 4 to 5 hours. నేను 4 to 5 hours కోసారన్నా టెలిగ్రామ్ ఓపెన్ చేస్తాను గైస్. ఓపెన్ చేసి మీకు రిప్లై అనేది ఇస్తాను. కాబట్టి మీకు ఇన్స్టెంట్ రిప్లై కావాలంటే గైస్, ఫాస్ట్ రిప్లై కావాలంటే మీరు వచ్చేసి నా టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవ్వచ్చు గైస్. మీకు ఇంకే ఏదైనా అర్థం కాకపోతే నేను మీకు టెలిగ్రామ్లో కాల్ చేస్తాను గైస్. ఆ విధంగా వచ్చేసి మీకు కంప్లీట్గా డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తుంది. మీరు ఒక క్వశ్చన్ అడుగుతారు, ఆ క్వశ్చన్కి మీరు ప్రాపర్గా అడగకపోవడం వల్ల నేను చెప్పలేకపోతున్నాను. యూట్యూబ్ కామెంట్లో కామెంట్ చేయడం ద్వారా వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి మీరు టెలిగ్రామ్ మన గ్రూప్లో జాయిన్ అవ్వండి. గ్రూప్లో జాయిన్ అయ్యాక మీకు ఎక్కువ డౌట్స్ ఉన్నట్లయితే నాకు కాల్ చేయండి. నేను ఒకవేళ కాల్ పికప్ చెప్పకున్నా తర్వాత నా కాల్ బ్యాక్ చేస్తారు. ఇది వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వ ప్రతి ఒక్కరికి తెలుసు గైస్. అండ్ మీరు ఇంకోటి వచ్చేసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఎవ్రీ సండే వచ్చేసి ఈవినింగ్ మనం వాయిస్ చాట్ అనేది కండక్ట్ చేస్తాం. కాబట్టి మీరు ఆ వాయిస్ చాట్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు చాలా విషయాలు తెలుసుకుంటారు గైస్. ఎవరైతే లర్నర్స్ ఉన్నారో వాళ్ళు కూడా మీరు చాలా కైండ్స్ తెలుసుకుంటారు. ఎందుకంటే ఎక్కువ డౌట్స్ అడుగుతూ ఉంటారు కాబట్టి ఎక్కువ ఆన్సర్స్ చెప్తూ ఉంటాం కాబట్టి మీకు నాలెడ్జ్ అనేది వస్తూ ఉంటుంది. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి గైస్. వాయిస్ చాట్ అనేది కూడా నేను మ్యాక్సిమం ఎక్కువ మెంబర్స్ ఉన్నట్లయితే ఎక్కువ టైం పడుతుంది, తక్కువ మెంబర్స్ ఉన్నా కానీ నియర్లీ 45 minutes to 1 hour టైం పడుతుంది గైస్. అండ్ లాస్ట్ వీక్ వచ్చేసి కండక్ట్ చేశాను, నియర్లీ ఒక 7 members వరకు వచ్చారేమో. అండ్ 7 membersకి గైస్ 1 hour టైం పట్టింది. ఆ విధంగా ఉంటుంది. మినిమం వచ్చేసి ఒక 1 hour మీరు వాయిస్ చాట్లో జాయిన్ అయినట్లయితే గైస్ మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వాయిస్ చాట్లో జాయిన్ అవ్వండి. ఎవ్రీ సండే వచ్చేసి ఉంటుంది, నేను మీకు అప్డేట్ చేస్తాను. ఓకే గైస్, ఈ విధంగా ఈ వీడియో కింద గైస్. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు వచ్చేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి గైస్. థ్యాంక్ యూ.